మీటింగ్ పెట్టేటువంటి ఓపిక నాకు ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ఆ జనం, ఆ అరేంజ్ చేయగల జనం అంతా నేను అప్పుడే 12 ఏళ్ళు అయిపోయింది రాజకీయాలు వదిలేసి. మీరు కనుక సుబ్రహ్మణ్య మైదానంలో మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా వచ్చి పాల్గొంటాను. లేదు, మనం ఎక్కడైనా ప్రెస్ క్లబ్లోనో లేకపోతే మా ఆఫీసులోనో కూర్చుని మీడియా అందరినీ పిలిచి దీని మీద చర్చిద్దాం. చర్చ అయితే ఖచ్చితంగా జరగాలి. మీరు ఇలా ముందు ఆ మాట అనడం నాకు చాలా సంతోషం కలిగించింది. మన ఇద్దరం కూడా ఏమి శత్రువులం కాదు, మంచి మిత్రులం. ఖచ్చితంగా సుహృద్భావ వాతావరణంలో మన ఇద్దరం మాట్లాడుకుందాం కూర్చుని. అది ఇక్కడైతే ప్రెస్ ముందైతే కూర్చుని మాట్లాడుకుందాం, సుబ్రహ్మణ్య మైదానంలో అయితే నుంచుని మాట్లాడుకుందాం అన్నది మాత్రం ఖచ్చితంగా అది మంచి ఇది ఇచ్చారు మీరు, ఒక లీడు. ఆ లీడు నేను అంగీకరిస్తున్నాను. వీర్రాజు గారు, మీరు ఎప్పుడు డేట్ చెప్పినా ఒక్క 4 రోజుల ముందు చెప్పండి. ఎందుకంటే నేను ఈ మధ్య ఊళ్ళు తిరుగుతున్నాను. ఒక 4 డేస్ ముందు మీరు చెప్తే ఏ ఊళ్ళో ఉన్నా వచ్చేసి రెడీ అయి ఉంటాను. నేనేం రెడీ అవ్వక్కర్లేదు. పాంచజన్యం బుక్ ట్రాన్స్లేషను నా దగ్గర ఆన్లైన్ కూడా ఉంది. ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే నేను దాన్ని మీకు వాట్సాప్ చేయమన్నా చేస్తాను, మెయిల్ పంపమన్నా పంపుతాను. అదే బుక్ కూడా 72లో వేసిన బుక్, ఏ బుక్ చదివైతే నేను ఆర్ఎస్ఎస్లోంచి ఆ అభిప్రాయాలను వ్యతిరేకించానో ఆ బుక్కే అలాగే ఉంది, ఆ పాత బుక్. నేను దాంట్లోవే కోట్ చేస్తాను. దాంట్లోవే నేను చెప్పిన వాటితోటి మీరు అంగీకరిస్తున్నారా లేదా, మీరు అంగీకరిస్తుంటే అంగీకరిస్తున్నామని చెప్తారు. జనం వింటారు. అదేంటో అసలు ఎందుకు నేను ఆర్ఎస్ఎస్ని వ్యతిరేకిస్తున్నానో తెలియాలి కదా. నేను ఆర్ఎస్ఎస్కి వెళ్ళినాండి, అనేక మార్లు చెప్పాను. ఎందుకు నేను వ్యతిరేకిస్తున్నాను అన్నదానికి ఆ బుక్కే కారణం. ఎందుకంటే ఆ బుక్లో గోల్వాల్కర్ గారు ఏదో రాసి నేను రాయలేదని అలా ఇంకో బుక్ ఉంది, వీ ద నేషనల్హుడ్ డిఫైన్డ్. అది అంతకుముందు రాశారు గోల్వాల్కర్ గారు. ఆ బుక్ కూడా తీసుకొస్తాను. అందులో ఏమి రాశారో కూడా చూద్దాం. ఇది ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి చర్చ అవుతుంది. దేశానికి చాలా అవసరం. అట్లీస్ట్ మన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో జనం చూసి ఓహో ఇదన్నమాట అసలు యాక్చువల్ స్టాండ్ అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దయచేసి దీని నుంచి మీకు ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే వీలు చేసుకుని దీంట్లో ఖచ్చితంగా మీరు అన్నమాట ప్రకారం మనం కలవటం ఖాయం. అది ఎప్పుడు అన్నది మీరే నిర్ణయించాలి, ఎక్కడ అన్నది కూడా మీరే నిర్ణయించాలి. థ్యాంక్ యూ.